నా పేరు వేల్పూరి శ్రీనివాసులు అండి. మేము పటమట విజయవాడ పటమట అయ్యప్ప నగర్లో నివసిస్తున్నామండి. మాకు గత ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసిందండి. గవర్నమెంట్ మంజూరు చేసిన ఇంటి స్థలంలో మేము ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. దానికి దాదాపుగా ఇంటి నిర్మాణం కూడా పూర్తయిపోయిందండి. కాకపోతే అక్కడ వెళ్ళి నివసించడానికి మాకు ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ముందు రోడ్లు వేయాలంటున్నారు. రోడ్లు వేసిన తర్వాత వాళ్ళు కరెంటు స్తంభాలు పాతి ఆ తర్వాత కరెంట్ లైన్లు కల్పిస్తూ ఉన్నారు. ఆ కరెంటు స్తంభాలు పాతడానికి కూడా ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చారండి. ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు, వెళ్ళిపోయారు. పూర్తిగా పని చేయలేదు, రోడ్లు వేయలేదు. అక్కడ వెళ్ళి నివసించాలంటే మాకు రోడ్లు లేవు, కరెంటు లేదు, విద్యుత్ లేదు, తాగడానికి ఆడుకోవడానికి నీటి సదుపాయాలు కూడా లేవండి. మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అన్ని ఆఫీసులకి తిరిగామండి. మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి, మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగామండి. నేను విజయవాడ అర్బన్లో ఉంటామండి. మాకు ఇచ్చింది మాత్రం విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ముస్తాబాద్ అనే గ్రామానికి దగ్గరలో వెదురుపావులూరులో ఇచ్చారండి. అది ముస్తాబాద్ రైల్వే స్టేషన్కి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికి మాకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదండి. కాలనీలో కూడా సరైన రోడ్లు లేవండి, విద్యుత్ సదుపాయం లేదండి. మీరు గమనించి మాకు ఆ సదుపాయాలని కల్పిస్తారని, మీరు కనుక విద్యుత్ సదుపాయం, రోడ్డు సదుపాయం, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తే కనుక మేము అక్కడికి వెళ్ళి నివసించడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ఒక్కడమే కాదండి, సొంతంగా డబ్బులు పెట్టి కట్టుకుని మేము దాదాపుగా 700 నుంచి 800 మంది ఉన్నామండి. మేమందరం వెళ్ళి అక్కడ నివసించడానికి మేము ఆసక్తిగా ఉన్నామండి. మీరు గమనించండి సార్.